దా 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 జెట్లీ. ఏంట్రా ఒంగోలు వెళ్ళిపోతున్నావు? అన్నకి దండం పెడదామని. జీతం ఇస్తుంది నేను, వెనక్కి రా. సూరి, ఇదిగో చెక్ బుక్. ఎంత రాసుకుంటావో రాసుకో. ఈ డీల్ నువ్వే చేయాలి. ఆ సంతోష్ గారిని వాళ్ళెవరిని అంటే విడదీయాలి. సంతోష్ గాడంటే ఆ కార్టూన్ గాయ్? ఎగ్జాక్ట్లీ, నాస్టీ ఫెలో. ఎన్ను కాదు, వాణ్ణి. సూరి, ఆ సంతోష్ గారిని వేసేయాలి. వాళ్ళెవరు వెదవ్వాలి. అది చూసి వాళ్ళన్న ఎదవ్వాలి. టోటల్ ఫ్యామిలీ డిస్టర్బ్ అయిపోవాలి. క్లియర్ గా చెప్పు. దట్ ఇస్ మై పర్సనల్ మ్యాటర్. యు కమర్షియల్ డాన్, టేక్ ది మనీ, డు వాట్ ఐ యామ్ సేయింగ్. మరి వాడి ఫోటో ఏదైనా ఉందా? లేదు. నా దగ్గర ఉంది. అలాగే వాడి ఫోటో నీ సెల్ ఫోన్ లో ఉందేంటి? వాడు ప్రేమిస్తున్నది నా చెల్లెల్ని. సంతోష్ నా కాబోయే బావుమరిది. త్వరలో వాళ్ళిద్దరికి పెళ్లి కాబోతుంది. అన్నకి షాక్ లో మళ్ళీ కాల్ దొబ్బని. చెక్ బుక్. బెల్లహరి బండి తిప్పమ్మా. ఆగు. సారీ, నీ చెల్లెలకి ఇంకో సంబంధం చూసుకో. ఆ సంతోష్ గారిని నేను వదలా. గేటేసేంట్రా. జీవితంలో వాడి కాళ్ల మీద వాడు నిలబడకూడదు. రాజు, పూజ సూరి చెల్లెల్లా. What happened, Bilhari? Udrapuch. What happened, doctor? Same backbone effect. 2 legs gone? Yes. No! నీ బాడీలో ఫస్ట్ హాఫ్ పని చేస్తుంది, సెకండ్ హాఫ్ పని చేయట్లేదు. డాక్టర్, నాకు పెళ్ళైంది. ఫస్ట్ ఎయిడ్ కాలేదు. ఇక్కడ దాకా పని చేసేలా చూడండి. అక్కడి నుంచి పని చెప్పైనా పర్లేదు డాక్టర్. నో, ఇట్స్ ఇంపాసిబుల్. నీకు కాల్ తెప్పించడం ఎవ్వరి వల్ల కాదు. హాయ్ బావా, నీ కాస్ట్యూమ్ అద్దరింది. బావా, నీకు నాకు మధ్య గొడవలు ఎందుకు? అక్కతో నేను మాట్లాడతాను. కాఫీ షాప్ లో కూర్చుని కాఫీ కాంప్రమైజ్ అయిపోదాం. నేను కలుపుతాను. టేక్ ఇట్. సిస్టర్ తరపున నువ్వు, నేను, మీ అక్క మనంతా కలిసి ఒకే ఇంట్లో ఉందావా? నీ పెళ్లి కూడా నేనే చేస్తానే. నీ వల్ల నా వైఫ్ గాను, నా 2 legs గాను, నా ఫస్ట్ నైట్ గాను. కేర్ఫుల్ మిస్టర్ జెట్లీ, ప్లీజ్ మీరు వెళ్ళిపోండి. కండిషన్ ఇస్ వెరీ సీరియస్. యు మస్ట్ టేక్ రెస్ట్. వదిలేండి నన్ను, వదిలేండి. చంపేస్తాను. అద్భుతం. ఇట్స్ అ మిరకల్. ఆ అబ్బాయి రాగానే మీకు కాళ్ళు వచ్చాయి, వెళ్ళగానే కాళ్ళు పోయాయి. డాక్టర్, నన్ను ఏం చేయమంటారు? ఇట్స్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్స్. నీ కాళ్ళు ఆ అబ్బాయి చేతుల్లో ఉన్నాయి. డాక్టర్, ఐ హావ్ టు గో. సిస్టర్, ఆగన్నా, వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో లిప్పిస్తా. ఆ స్కెచ్ ఏంటి తెలుస్తుంది కదా. అచ్చా, ఈ టాలెంట్ కూడా ఉందా నీ దగ్గర? అయ్యా, ఏది ఇచ్చుకో. నువ్వు ఎన్నిసార్లు చెప్పినా వినో సంతోష్. అసలు ఆ జట్లీగాడితో గొడవ ఎందుకు పెట్టుకున్నావు? వాడు పెద్ద కమనబడి జింగిడిగాడు. ఆ జట్లీగాడు పెద్ద గుట్లగాడు. టెన్షన్ అంతా ఆ పక్కన జట్లీగాడితో ఉంటాడే, అక్కడ ఇలాంటి బిల్హరి గురించి. బిల్హరా ఈజ్ ద లార్డ్ ఆఫ్ ది రింగ్స్. ఎస్ సంతోష్. వాడు ఫిజిక్ బాలీవుడ్ నుంచి పార్సల్ చేసిన హృతిక్ లా ఉంటాడు. యు ఆర్ రైట్ సంతోష్, కానీ జట్లీ సత్రుడే. బాగా నచ్చేసినట్టుంది. ఇవాళ అయిపోయాడు నా చేతులు. అరుస్తూ వెళ్ళన్నా, అదిరిపోతే. నో షౌటింగ్, ఓన్లీ యాక్షన్. సంతోష్, ఇడు మళ్ళీ వచ్చాడు సంతోష్. అదే నాకు అర్థం కావట్లేదు. పద. ఎరుళ్ళు ఇప్పుడు ఈ కమాన్ పెట్టి ఇక్కడ ఏం చేస్తాడు? నువ్వు ఎవరితో పని చేస్తున్నావురా? నీ దగ్గరే అన్న కదా. అన్నా,
కూడా తీసుకొచ్చాడా? నమస్తే అన్నా. నమస్తే. బిజినెస్ ఎలా ఉంది? బాగుందన్నా. అన్నా పైన మండుతుంది, కొబ్బరి బొండం తాగొస్తానన్నా. పోయింది సార్ మీ సరే అన్నా. అరే బిడారి అమ్మా, ఈ రాజు బ్యాచ్ ఎక్కడికి వచ్చారు? కొంప తీసి పేమెంట్ బ్యాలెన్స్ ఉంది, దానికోసం వచ్చారటవా? అన్నా వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు? ఈసారి కరెక్ట్ గా లిప్పిస్తా అన్నా. ఇచ్చుకో. రాయ్ జాగ్రత్తగా వినండి. ఆ సంతోష్ గడిని వేసేయాలి. రాయ్ ఆ సంతోష్ గడితో పాటు ఆ జెట్లీ గడిని కూడా వేసేద్దాం. కానీ ఆడి పక్కన ఉన్న డాన్ బిలహరి గడితో మాత్రం జాగ్రత్త. ఎందుకంటే వాడు సూపర్ మ్యాను, స్పైడర్ మ్యాను, హీ మ్యాను. మరి నేనే మ్యాన్ రా? హిట్ మ్యాన్. ఆల్రెడీ వాడేసిందే సెకండ్ హ్యాండ్. ఉంచుకోండి. థ్యాంక్స్. ఓ గాడ్. నమస్కారం. నమస్తే. ఏమైందిరా? ఎవరు కొట్టారా? రే రే ఎవరైనా నీళ్ళు కొట్టండి రా. రే ఎక్కడ కొట్టాలి? అనకుండా నా కొడతా. నీళ్ళు కొట్టమంటే ఎలా రా? వేటు వేస్తే తల తెగి అవతల పడాలి. రేయ్ నీలో సూర్య ఎవడరా? నేనే. ఆ బ్లడ్ తుడుచుకొని చొక్కా వేసుకొని బయలుదేరు. ఎక్కడికి? యూ లోకల్ డాన్. పోర్ట్లో చేపలు పట్టే నీకు సిటీలో ఒకరిని కొట్టే ఛాన్స్ ఇస్తున్నాను. జనరల్గా పని నేనే చేస్తాను. మావాడేదో నువ్వు పెద్ద తోపు అన్నాడు. నువ్వు బతకాలి కదా, అందుకే ఛాన్స్ నీకు ఇస్తాను. వచ్చి ప్రూవ్ చేసుకో. ఏంటి అలా చూస్తున్నావు? ఓ యు వాంట్ మనీ? ఆ బ్యాగ్ లేగరా. ఇదిగో అది 150 170 ఉంటుంది. కుర్రోళ్ళకి టీ తాగించి నువ్వు సమోసాలు తిను. అన్న గురించి తెలుసుకొని మాట్లాడు. డిస్కషన్లో ఉన్నప్పుడు డిస్టర్బ్ చేస్తే నాకు కాలుద్ది. వాయుగుండం తీరం దాడితే తుఫాన్ వస్తుంది. ఈ వరుణ్ జైట్లీకి కోపం రైజ్ అయిందంటే రక్తం వస్తుంది. రే బుజ్జి, చెప్పరా బజ్జి. నా మాట కొంచెం అసలు ఈ షర్టుది చాలు అయింది. పైకి వస్తాడు. రాజు అన్నా ఇక్కడ చేపలతో పాటు మనుషులు కూడా తోమాల్సి వస్తుంది. ఎరా ఇందాకేదో అన్నావు, ఈ వరుణ్ జైట్లీ గడి కోపం వస్తే నాకే రక్తం వస్తుందన్నా. అరే 4 దెబ్బలు పడేసరికి రక్తంతో పాటు రెస్పెక్ట్ కూడా వచ్చేసింది. ఇలా అన్నమే చెయ్యి. అన్నా నువ్వు చెయ్యేసుకోనా? సరే వేసుకోను. ఇంతకీ నీకేం కావాలి? ఒక బక్కోని కొట్టాలన్నా. రే రాజు, వీడిద్దరు 10,000 తీసుకొని. సార్ ఎంతసేపు ఫ్రీగా కొట్టారు కదా సార్? అప్పటి డిస్కషన్ లో ఉన్నప్పుడు డిస్టర్బ్ చేస్తే మీకు కాలుతుంది. అది రాజు, వీడితో మాట్లాడేం కావాలి చూడు. అప్ప ఎంత పొడుగు ఉన్నాడో తాడి చెట్లాగా. దొంగ షాపుకి వచ్చిన ఆడవాళ్ళందరికీ సైడ్ కొడతావరా? అదేంటి దానికి సైడ్ కొడితే నువ్వు రియాక్ట్ అయ్యేవేంటి? నేను మహిళా సంఘానికి ప్రెసిడెంట్ ని. అయినా నీ మీద నాకు ఇంట్రెస్ట్ లేదు తప్పగా. ఒరే ఎదవా, నీలాంటి వాళ్ళ వాళ్ళేరా మహిళలపై అక్రమాలు, అన్యాయాలు, అత్యాచారాలు జరుగుతున్నాయి. ఏంటి నా వల్ల అన్ని జరుగుతున్నాయా? దొంగ సచ్చినోడా. ఆగండి. ఎందుకండి మా అంకుల్ అట్లా కొడుతున్నారు? వీడు ఆవిడికి లైన్ వేస్తున్నాడు. ఆవిడ వాళ్ళు ఆవిడే కదా. అంటే వీళ్ళిద్దరూ మొగుడు పెళ్ళాలా? మీరైనా చెప్పచ్చు కదా మేడం. రాత్రి గొడవైంది, ఆయనతో నేను కట్టి. సారీ సార్, విషయం తెలియక మిమ్మల్ని నా మొగుడు కంటే దారుణంగా కొట్టాను. నువ్వే బెటర్.
ఏంటి అంకుల్ ఇది వైజాగ్ లోనే గొప్ప స్టేజ్ ఆర్టిస్ట్ అయిన మీరు గోవాలో ఉన్న ఆంటీని లవ్ చేసి 80s లో షోలే రేంజ్ లో చేసి లేపుకొచ్చి మరీ పెళ్లి చేసుకున్నారు. మర్చిపోయారా? ఎవరైనా ఈయనకి అంత సీన్ లేదు. పెస్తాతన్న కుస్తీ పహిల్వాన్ రా నేను. అందుకనే లేడీస్ చేతులు తన్నులు తిన్నారు. అంకుల్ రిలాక్స్. ఆంటీ హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ మీ సిస్టర్ తరపున ఫ్రమ్ కార్టూన్ గైస్. థాంక్యూ. మీరు నాకు ప్రామిస్ చేయాలి. ఏంటి? ఇక నుంచి మీరు గొడవ పడకూడదు. నేను చేస్తున్నాను. నేను చేయట్లేదు. యు బిహేవ్ లైక్ ఎ వైఫ్. ఫస్ట్ యు బిహేవ్ లైక్ ఎ హస్బెండ్. యు అబ్బా బెస్ట్ ఫెలో. రేయ్ యు మంకీ. వరల్డ్ వార్ అయినా ఆపొచ్చేమో గానీ వైఫ్ అండ్ హస్బెండ్ వారు మాత్రం ఆపలేము. యు ఇడియట్. యు త్రీ ఇడియట్స్. యు ఆర్ ఎ గోస్ట్. ఏమండి అసలు సంగతి మర్చిపోయాం. సంతోష్ వెళ్ళిపోతున్నాడు, ఆపండి. బాబు సంతోష్, మా ఫీలింగ్స్ ని ఎక్స్ప్రెస్ చేయకుండా వెళ్ళిపోతున్నావు. ఎవరికి? మా చెల్లెలు కూతురు పూజా డిసోజాకి. మీరు మీ స్టైల్లో వెళ్ళి రిసీవ్ చేసుకుని ఆ తీసుకురండి. అమ్మాయి లండన్ నుంచి గోవా వచ్చి గోవా నుంచి వైజాగ్ వస్తుంది. డైరెక్ట్ గా రావచ్చుగా. గోవాలో వాళ్ళ తాతగారు ఉన్నారు. 8 ఏళ్ల వయసులో లండన్ వెళ్ళింది, 18 ఏళ్ల వయసులో తిరిగి వస్తోంది. చూసావరా సంతోష్, ఈ రోజుల్లో కూడా లండన్ వెళ్ళి రావడానికి 10 ఏళ్ళు పట్టింది. చెప్పే చిన్నప్పుడు వెళ్ళి పెద్ద అయ్యాక వస్తుందని అర్థం. రేయ్ వచ్చేది ఎన్ఆర్ అమ్మాయి కాబట్టి నువ్వు వెళ్ళి ఆఫీస్ పని చూసుకో, నేను వెళ్ళి అమ్మాయిని రిసీవ్ చేసుకొస్తా. రియలీ? Yes. సరే వెళ్ళు.